హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము బయట మార్కెట్లలో దొరికే లడ్డూలను కాకుండా ఇంట్లోనే చూర్ణంతో ఇలా లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చూర్ణం లడ్డూల కోసం మనం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుందామండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇందులో చిటికెడు ఉప్పు. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వని కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేద్దామండి. శనగపిండి యాడ్ చేయడం వల్ల ఈ లడ్డూలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేద్దామండి. ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసిపోయింది. ఇలా చేస్తే ఇలా ముద్దగా రావాలి పిండి. మీకు ఈ విధంగా రాకపోతే ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం ఆయిల్ని హీట్ చేసుకోవడానికి పెట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసి ఇలా కొద్దిగా పిండిని తీసుకోవాలండి. ఈ సైజు పిండిని తీసుకుని ఇలా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ షేప్లో ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మొత్తం పిండితో ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇలా మొత్తం పిండితో రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. మన ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేయకూడదు, నార్మల్గానే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా ఈ పిండి ముద్దలను వేసుకుని ఫ్రై చేసుకుందాం. మీ కడాయిలో ఎన్ని వీలైతే అన్ని వేసుకొని ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక వీటిని కలుపుకుందామండి. పిండి ముద్దలను ఇలా ప్రెస్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల మన చూర్ణం లడ్డూలు అనేవి బాగా క్రంచీగా టేస్టీగా వస్తాయి. లడ్డూలు లోపల పొడిగా బాగా ఉంటాయండి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి ఫ్రై అవ్వడానికి 5 to 6 మినిట్స్ అన్న పడుతుందండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయండి. వీటిని కూడా తీసుకున్నాము. ఆయిల్లో నుంచి తీసి చల్లారాక వీటిని ఇలా తుంచుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలండి వీటిని. చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. కొంచెం కూడా వేడి లేకుండా కూల్ చేసుకోవాలండి వీటిని. ఇవి చల్లారే లోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకుందాము. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాన్ని వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ చూర్ణం ముద్దలు బాగా చల్లారిపోయాయండి. వీటిని మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము పొడిగా అయ్యేంత వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, పిండి అనేది ఇలా పొడిగా రావాలి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. మిగిలిన వాటిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణంలోకి మనము డ్రై రోస్ట్ పెట్టుకున్న గసగసాలను కూడా యాడ్ చేసుకుందామండి. ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండిని తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్ బెల్లం తీసుకోవాలి. దీన్ని పాకంగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనము 1 కప్ బెల్లం ఇలా తురుముకొని వేసుకోవాలి.
ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకుందామండి. దీన్ని తీగ పాకం రానవసరం లేదండి, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా లమ్స్ లేకుండా మొత్తం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఇలా పొంగు వస్తుంది, అప్పుడు మన బెల్లం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని మనము ఆ చూర్ణంలోకి కలిపేసుకుందాం. ఈ పాకాన్ని ఈ చూర్ణంలోకి వేసుకుందాం. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో కలుపుకున్నాక చేతితో ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బెల్లం ఇంట్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ చూర్ణాన్ని మనం లడ్డూల కింద చుట్టుకుందామండి. ఒకవేళ మీకు లడ్డు చేయడానికి రావడం లేదు, పిండి పొడి పొడిగా ఉంది అనుకుంటే మీరు ఇంకా కొంచెం బెల్లాన్ని కరిగించుకొని వేసుకోండి. ఇలా ఈ చూర్ణంతో మొత్తం లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాము. అంతే అండి, మన చూర్ణం లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ లడ్డూలని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.